వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నేను ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే అటువైపు అధికార పక్షంలో భారీ మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. అదేవిధంగా స్థానచలనాలు చేస్తుంది. కొంతమందికి ఖచ్చితంగా టిక్కెట్లు అయితే ఇచ్చే పరిస్థితి లేదనేటటువంటి సంకేతాలని బలంగా ఇస్తుంది. అదే సమయంలో లోకేష్ చేసినటువంటి పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి యువగలం ముగింపు సభను కూడా చాలా భారీ స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటువైపు తెలంగాణ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వైపే అందరి చూపు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి టైంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఒక కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో చాలా హాట్ టాపిక్గా మారాయి. సో ఆంధ్ర రాజకీయాల పట్ల, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మార్పులు చేర్పుల పట్ల సజ్జల ఏమన్నారో ఒకసారి విందాం. పర్సెప్షనల్గా ఆయన అంటే జనం దృష్టిలో కూడా తనకు వాల్యూ లేదని గట్టిగా బాగా గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు ఆయన రాకుంటే ఇంటికి వెళ్ళి 3-4 గంటలు కూర్చొని కాళ్ళ వెళ్ళపడి ఒప్పించుకొని తెచ్చుకొని ఒక గ్రూప్ ఫోటో దిగడంలో భాగంగా ఒక కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అంతా ఉంది మాకు, అలాగే ఒక కాన్ఫిడెన్స్ క్యాడర్లో వచ్చిన చూపే ప్రయత్నం నిన్న జరిగిన 2 గంటలు 3 గంటల సభలో పూర్తిగా కనపడుతుంది. అంతకుమించి వేరే పక్క డెస్పరేషన్, ఇంకో పక్క మేమంతా కలిసి కట్టుకున్నాం. మీరు పేదలకు పెత్తందారులకు అంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ నిన్న యువగళంలో జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి కొత్త నినాదాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజరీ, ఒక చిత్రం ఏదైతే తయారు చేస్తూ వచ్చారో ఊహాజనితమైంది, అది ఈ జగన్ అహంకారం అన్నమాట. ఆయన నిజంగా అదే ఉంటే ఈ 4.5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన ఏదైనా సరే పేద ప్రజల్లో మమేకంగా కానీ పార్టీ ద్వారా, పార్టీ నాయకులు పేద ప్రజల ఆర్థికంగా, సామాజికంగా, వాళ్ళ కుటుంబాల పరంగా కూడా ఎలా వాళ్ళు పై స్థాయికి వచ్చారు ఇవన్నీ చూసినప్పుడు ఎంతో తపన, మనుషులంటే ప్రేమ, ముఖ్యంగా పేదలంటే. రైట్. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెర్షన్ ఒకలాగుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెర్షన్ ఎలా ఉంది. సో రాజకీయాల్లో ఎవరి వెర్షన్ అది. సో ఇది లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఇవాళ చర్చ కాబట్టి ఇవాళ చర్చలో పాల్గొనేందుకు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రంగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ముందుగా వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే ఎంఎన్ఆర్ గారు, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఒకవైపు తెలుగుదేశం పార్టీ యువగలం కంప్లీట్ అయిపోయింది, ఎండింగ్లో చాలా భారీ సభను ఏర్పాటు చేసుకున్నారు, వారి యొక్క మజిల్ పవర్ను చూపించే ప్రయత్నం చేశారు. సో దానిపైన మీ కామెంట్ ఏంటి? మరి ఇప్పుడు 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని వాళ్ళు ఇప్పటికీ చెప్తా ఉంటారు. పోయినసారి కూడా ఆల్మోస్ట్ 70 లక్షల కంటే ఎక్కువ ఓట్లు పడినట్టున్నాయి. సో వాళ్ళు ముందు 6 లక్షల మంది గ్యాదర్ అవుతారని చెప్తే మీరు చూస్తే 40-50 వేల మందితో, అది కూడా ఏది మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది ఏదో లేట్ గా స్టార్ట్ అయ్యి జనాలు స్టార్టింగ్ రానటువంటి పరిస్థితుల్లో వాళ్ళే చెప్పారు, జన సమీకరణ చేస్తున్నాం, రైళ్లు పెడుతున్నాం, బస్సులు పెడుతున్నాం, జన సమీకరణ చేస్తున్నాం అన్నారంటే జనాలను సమీకరించి ఒక సభ పెట్టామని వాళ్ళే చెప్పారు. దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన పనే ఉంది. రెండో అంశం వచ్చేటప్పటికి స్పష్టంగా ఇక్కడ నేను ఒకటే అడగదలుచుకున్నా, అసలు ఏ ఉద్దేశంతో యువగలం అనే యాత్ర స్టార్ట్ చేశారు? మీరే చెప్పారు ఏదో 400 రోజులు నడుస్తాం, 4000 కిలోమీటర్లని. 400లో సగం అంటే ఎంత? 200 రోజులు. దానికి అదనంగా ఇంకో 26 రోజులు నడిచారు. దానిలో కూడా మధ్యలో 3 నెలలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని చెప్పి ఢిల్లీ వెళ్ళామని చెప్పి 3 నెలల పాటు ఆ యాత్రను వాయిదా వేసుకొని, అంటే 226 రోజులు ఏదో మీరు తిరిగారు. తిరిగిన దానికి ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో తిరిగారు? ఏం సాధించడానికి తిరిగారు? ఒక లక్ష్యం లేకుండా ఏదో యాత్ర చేసేసి యాత్రలో ఏదో సాధించేసాము, లేదంటే చివరిలో పవన్ కళ్యాణ్ పిలిచాము, లేదంటే బాలకృష్ణతో తిట్టించాము, లేదంటే మేమేదో జనాలను సమీకరిస్తే ఈ మీటింగ్ తో అయిపోయిందని అనుకుంటే ఎవరు వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా మీటింగ్ పెట్టుకోవడం సహజం. వెంకటరెడ్డి గారు ఒకటైతే ఒక విషయం చెప్పండి, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సభలు, బహిరంగ సభలు పెట్టుకుంటారు. సో జన సమీకరణ తీసుకొస్తారు, వారి యొక్క అభిమానులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కానీ తీసుకొస్తారు. కానీ ఇక ముఖ్యంగా ఒకవైపు జనసేన, మరోవైపు తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి సిగ్నల్ అయితే ఇస్తుంది కదా. ఏం సిగ్నల్ సార్? ఇప్పుడు జనసేన తెలుగుదేశం విడిగా ఎప్పుడన్నా ఉన్నాయా? విడిగా ఎప్పుడన్నా ఉన్నట్టుగా మీకు అనిపించిందా? వాళ్ళిద్దరు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కలిసే ఉన్నారు కదా.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, ఎంపీపీలు వైస్ ఎంపీపీలు పంచుకున్నారు, జెడ్పీటీసీల ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, మున్సిపాలిటీలో వార్డులు వాళ్ళు కొన్ని వార్డులు వీళ్ళు కొన్ని వార్డులు కలిసి పంచుకున్నారు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, వాళ్ళిద్దరు విడిగా ఉన్నారని ఎవరన్నారు? అయినా జనసేన తెలుగుదేశం కలిసి ఉంటే ఏమైంది? ఏమన్నా భూమండలం ఏమన్నా బద్దలైపోయిద్దా? ఏమన్నా వాళ్ళిద్దరు కలిసి వస్తే ఏమన్నా ఇక్కడ ఏమన్నా పిడుగులు పడతాయా, ఇంకేమైనా వర్షాలు వస్తాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పోయినసారి ఓటింగ్ వచ్చింది. వాళ్ళిద్దరు కలిసిన, బీజేపీ కూడా కలిసిన వాళ్ళ ఓటింగ్ ఎంత? 39.5% తెలుగుదేశం, ఏదైతే 5.5 6% అంటే వెంకటరెడ్డి గారు ఇప్పటికీ కూడా 2019లో మీకు వచ్చినటువంటి ఓటు షేర్ వస్తుందని మీరు భావిస్తున్నారా? అంతకంటే ఎక్కువ వస్తుందని భావిస్తున్నాను సార్. స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలో చూశారు కదా, మాకు అన్ని ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందా తగ్గిందా? అన్ని ఎన్నికల్లో పెరిగినప్పుడు ఇప్పుడు కూడా రేపొద్దున పెరిగిద్ది. మేము ఒక మేనిఫెస్టో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాం. ఆ మేనిఫెస్టో ఈరోజు ప్రతి గడపలో ఉంది, ప్రతి గుండెల్లో ఉంది. ఆ మేనిఫెస్టో అమలైతేనే ఓటేయమంటున్నాం. 10 మంది కాదు కదా, ఇంకెన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే మాకు ఓటేయమంటున్నాం. వాళ్ళు ఏమని అడుగుతారు చెప్పండి? 2014లో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా అద్భుతమైన పరిపాలన అందిస్తేనే ఓటేయమనేటటువంటి దమ్ము ధైర్యం తెలుగుదేశం జనసేనకు ఉందా? ఇదే మేనిఫెస్టో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడ ఉంది? 2014లో రైతు రుణాలని మాఫీ చేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళి చేయకపోతే, డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళి గెలిచిన తర్వాత వాళ్ళు చేయకపోతే ఏ మొహం? కానీ వెంకటరెడ్డి గారు ప్రధానమైనటువంటి హామీలు అటు సంక్షేమ పథకాల వరకు కూడా మీ ప్రభుత్వం ఓకే, కానీ మిగతా ప్రధానమైనటువంటి హామీలు కూడా మీరు నిలబెట్టుకోలేదనే ఒక వాదన అయితే తీసుకొస్తున్నారు. సరే ఒక్క నిమిషం, లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా జాయిన్ అయ్యారు. లింగారెడ్డి గారు నమస్కారం. మీకు మిగతా మిత్రులందరికీ నమస్కారం. లింగారెడ్డి గారు చెప్పండి, యువగలం పాదయాత్ర ముగింపు సభ మీరు భారీగా చేశారు. సరే తెలుగుదేశం పార్టీ వరకు కూడా మంచి జోష్లో కనిపిస్తోంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలంగా చెప్తుంది ఏం సాధించారని, ఇది చేసుకున్నారు, ఏం నేర్చుకున్నారని ఇంత హంగామా చేస్తున్నారు, వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వం అని ధీమా చెప్తున్నారు. మరి మీ వెర్షన్ ఏంటి? మరి ఇప్పుడు పాదయాత్రలు చంద్రబాబు నాయుడు గారు చేసినారు, రాజశేఖర రెడ్డి గారు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించాలని పాదయాత్ర చేస్తారని చెప్పండి. ఏం సాధించాలని చెప్పి మరి సభలు సమావేశాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ దేశంలో ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టకుండా పనిచేసేటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు కానీ ఒక ముఖ్యమంత్రి కానీ దేశంలో ప్రెస్ మీటే పెట్టరు చూడండి. అంటే ఏమి, ఆయన చెప్పింది వినాలా, నేనేం చెప్తానో అది వినాలా, అది టీవీలో రావాలా, పేపర్లో రావాలా. ఇంకా మీ అటువంటి జర్నలిస్టులు అడిగేదానికి అవకాశం లేదు. అంటే ఇది మీ వీడియోని కరెక్ట్ చేసుకోండి సార్. రైట్, అదే ఇది ఎక్కడైనా దేశంలో జరుగుతుందా చెప్పండి? కానీ సార్ ఒక విషయం చెప్పండి, ఆల్మోస్ట్ ఆల్ మీరేమో సక్సెస్ అయ్యిందని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటిది ఏంటంటే లోకేష్ యువగలం అట్టర్ ఫ్లాప్ అయింది, జన సమీకరణకి కింద మీద పడాల్సి వచ్చింది, అనుకున్న టార్గెట్ని కూడా రీచ్ అవ్వలేకపోయారు, రేపొద్దున మమ్మల్ని ఎలా ఢీకుంటారని చెప్తున్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? లింగారెడ్డి గారు మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. లింగారెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, మీ మొబైల్. రైట్. సో ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మాత్రం హాట్గా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి వెంకటరెడ్డి గారికి వెళ్దాం. సార్ చెప్పండి, వాళ్ళు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, తిరిగి మీ మీద కౌంటర్ ఇస్తున్నారు, కనీసం ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం కూడా లేదు. సో వాళ్ళు మాతో మాట్లాడతారేమంటే అంటున్నారు. మరి అంటే బేసిక్గా ఆయన చెప్పిన ఒక పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మనం ఈ 75 ఏళ్ల నుంచి మోస రాజకీయాలు చూసాం. ఆయన కూడా చాలా సీనియర్ వయసులో ఆల్రెడీ ఎప్పుడో 2009 ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా చేసినటువంటి వ్యక్తి లింగారెడ్డి గారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయనకు అలవాటు అయిపోయింది. ఏది మన ఏమంటారు, ఉండవల్లి కరకట్టలో నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ప్రెస్ మీట్, మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ప్రెస్ మీట్, ఢిల్లీలో దిగంగానే ఒకటి, మోడీ గారిని కలవంగానే ఒకటి, మళ్ళీ మోడీ గారిని కలిసి మళ్ళీ గన్నవరం రాగా, ఇట్లా పెట్టి అలవాటు అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టడానికి పరిపాలనకి ఏం సంబంధం సార్? నాకు అర్థం కాల. మా పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం సార్, బాగోకపోతే వేయొద్దనే అంటున్నాం. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. మా పరిపాలన నిజంగా బాగుండకపోతే వీళ్ళందరూ సింగిల్ గా వచ్చి సత్తా చూపించేవాళ్ళు కదా. తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా సింగిల్ గా వెళ్ళే ధైర్యం చేయగలదా? చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో లేదు బలం.
పక్క పార్టీల్లో వాళ్ళకు ఒక 1%, వాళ్ళకు 2%, వాళ్ళకు 3% అట్లుంటే వాళ్ళందరిని ఎంటేసుకొని ఆ బలాన్ని పెంచుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం. మేము సూటిగా అడుగుతున్నాం సార్. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేశాడని ఎందుకు అని ఎందుకు అడుగుతా అంటే, వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. వాళ్ళ నాన్న 14 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈయన ఆల్రెడీ 3 ఏళ్ళు కేబినెట్ లో మంత్రిగా ఉన్నాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయనియ్యి మళ్ళీ అధికారం ఇస్తే చేస్తానంటే జనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాలు ఏమన్నా పిచ్చోళ్ళలాగా మీకు కనపడుతున్నారని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలోకి రాలేదు. ఫస్ట్ టైం నేను వస్తే ఇది చేస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పాం. దాని ప్రకారం మేము చేసుకుంటా వెళ్ళాం. మీ మేనిఫెస్టో ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రాల కర్ణాటకలో వాళ్ళు ఫ్రీ ఇచ్చారని వీళ్ళు ఫ్రీ ఇస్తారంట, తెలంగాణలో వాళ్ళు ఫ్రీ ఇచ్చారని వీళ్ళు ఫ్రీ ఇస్తారంట. అంతే, ఇదేనా మీ విజను? అంటే మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వాల? మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం అన్నారు సార్. ఏం సార్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు గుర్తు రాలేదా? ఏం సార్ మహిళలకు నెల 1500 2000 డబ్బులు ఇస్తానంటున్నాడు కదా. ఏం సార్ గడిచి 2014 నుంచి 19 దాకా ఎందుకు ఇవ్వాల? సరే కొంతమంది కన్నా ఎందుకు ఇవ్వాల? ఏం సార్ అప్పుడు గుర్తు రాలేదా రైతులు? అంటే మీరు వెంకటరెడ్డి గారు అంటే అధికారంలోకి మారుతున్న రావడం పరిస్థితులు బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ రాజకీయ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అలా వెళ్ళారు అని అనుకోవచ్చు కదా. మీరు కూడా సేమ్ అవే కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు కదా. సార్ మేము వాళ్ళకి ఫ్రీ ఇస్తాం, వీళ్ళకి ఫ్రీ ఇస్తాం, మీరు ఆడికి పడితే ఆడ తిరగండి ఉచితంగా ఇస్తాం మేము ఎక్కడ చెప్పట్లా. మేము ఒక మేనిఫెస్టో తీసుకొని 2019లో వెళ్ళాం. ఆ మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేసి వెనకలికి వెళ్తున్నాం. మా మేనిఫెస్టో ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇదిగోండి మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది, ఈ మేనిఫెస్టోలో మీకు ఇవన్నీ వచ్చినాయా లేదా, మీకు ఇవన్నీ వస్తే మాకు ఓటేయండి. మేము ఒకటే కాన్సెప్ట్ సార్, అంతే. దీంట్లో ఏముంది? రైట్ వెంకటరెడ్డి గారు, సరే అదే. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, సరే వై నాట్ 175 అంటున్నారు. ఓకే, ఇవన్నీ మీ యొక్క నినాదాలు లేకపోతే మీ యొక్క విధానాలు. కానీ మరి అంత కాన్ఫిడెంట్ గా ఉండేటప్పుడు ఇంత భారీ ఎత్తున ఎందుకు మార్పులు చేర్పులు చేస్తున్నారు? ఒక జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసే మమ్మల్ని గెలిపించే పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు ఎందుకు ఈ రోజు 40 నుంచి 50 నుంచి 60 ఏదో అనధికారిక లెక్కల ప్రకారం 70-80 మందిని కూడా మార్చే అవకాశం ఉందని ఒక ఊహాగానాలు వస్తున్నాయి. అంటే ఇంత మార్పులు చేర్పులు దేనికి మరి? సార్ ఇప్పుడు మీ బిగ్ టీవీ ఉంది సార్. మీ బిగ్ టీవీలో ఎంఎన్ఆర్ గారు బాగా పనిచేస్తున్నారు. ఎంఎన్ఆర్ గారిని ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ ఆఫీస్ కి మార్చాలనుకున్నారు సార్. ఎందుకంటే అక్కడ కూడా ఇంకా అక్కడ కొంచెం తక్కువ ఉంది, అక్కడ ఇంక ఇంప్రూవ్ చేసుకోవాలనుకుని మార్చారనుకోండి. ఇది మార్పుల చేర్పుల్లో భాగంగా చేసుకున్నారంటారా, వేరే ఏమని అంటారు? లేదు, ఇంకొంతమందిని కొత్తలకు అవకాశం ఇవ్వాలి అని అనుకున్నాం. సీనియర్ గా ఉన్న వాళ్ళు, లేదంటే వేరే విధంగా వాళ్ళు ఆల్రెడీ చాలా సార్లు చేస్తున్నారు కాబట్టి 3-4 సార్లు చేస్తున్నప్పుడు ప్రజలకి కొత్త వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు మార్పులు చేర్పులు జరుగుతాయి. దీన్ని వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటి నాకు కానీ అర్థం వెంకటరెడ్డి కావట్లేదు. గారు ఓకే సరే ఆ సరే పార్టీలో మేము వెంకటరెడ్డి గారు, కానీ ఒక రాజకీయ పార్టీకి లేకపోతే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక సంస్థలో ఉన్నటువంటి వ్యక్తికి పోలిక అనేది నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు, అందులో ప్రభుత్వం వేరు కదా. ఎట్లా సార్? ఎలా? ఇప్పుడు మేము మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా. మేము 2014 ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి ఆదిమలపు సురేష్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన అక్కడ గెలిచారు. సో 2014 నుంచి 19 దాకా గెలిచారు. మేము అపోజిషన్ లో ఉన్నాం. అప్పుడు మళ్ళీ 19లో మళ్ళీ మేము సంతనూతలపాడు ఇవ్వలేదు, ఆదిమలపు సురేష్ గారికి ఎర్రగొండపాలెం పంపించాం. ఇప్పుడు కొండేపు పంపిస్తున్నాం. ఎందుకు? కొండేపు మేము పోయిన 2 సార్లు ఓడిపోయి ఉన్నాం. ఆదిమలపు సురేష్ గారు ఆల్రెడీ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. సో కొండేపులో చిన్న ఏదైతే మా నాయకుల మధ్య చిన్న డిస్టర్బెన్స్లు, కొంచెం గ్రూప్ రాజకీయాలు లాంటివి ఉన్నాయి, అన్ని సెట్ చేసుకొని సురేష్ గారు అయితే 2 సార్లు ఓడిపోయిన సీట్ గెలుచుకొని వస్తారని ఆ మార్పుల్లో చేర్పులో భాగంగా చేసాం. మంగళగిరి ఉంది, అది బీసీ సామాజిక ఎక్కువ ఉన్న సీటు. బట్ మేము 2014లో మేము ఫస్ట్ టైం అప్పుడే పార్టీ పెట్టినప్పుడు అన్ని స్థానాలకి మొట్టమొదటిసారి మేము అప్పుడే కంటెస్ట్ చేసినప్పుడు మాకు అక్కడ అభ్యర్థిగా ఆల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సో మేము ఆయన నిలబెట్టాం, 14 ఓట్లతో ఆయన గెలుస్తున్నారు. 2019లో మారుద్దాం అనుకున్నాం, ఆర్కే గారిని మార్చి ఇంకో చోటుకి ఎక్కడైనా పంపిద్దాం అనుకున్నాం. బట్ అప్పుడు లోకేష్ పోటీ చేస్తున్నారు కాబట్టి మేమేమనుకున్నాం, సరే 2024కు మారుద్దాం. సో లోకేష్ మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు, సో సిట్టింగ్ అభ్యర్థికి అవకాశం ఇద్దామని చెప్పి మేము అక్కడ ఆయనకి అవకాశం ఇచ్చి అప్పుడే చెప్పాం 2024లో బీసీ అభ్యర్థికి సీట్ ఇస్తామని, ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పాం. అలానే ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ బీసీ అభ్యర్థికి అక్కడ సీట్ ఇస్తున్నాం. ఇది ఎలా తప్పు అయితే నాకు అర్థం కాలేదు. దీంట్లో కానీ మార్పులు ఆర్కే విషయంలో సరే మీ ఎత్తుగడలు మీకు ఉండొచ్చు, గెలిపోవటం కాసేపు పక్కన పెడితే ఆర్కే గారు రాజీనామా చేసినటువంటి తీరు కావచ్చు, లేదా పార్టీకి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు పార్టీకి కూడా ఆయన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టుగా ఉన్నారు. మరి ఇది చాలా పెద్ద మార్పు కదా. సార్ ఆయన వేరే పార్టీలో జాయిన్ అయ్యారా? అవ్వలేదు కదా. ఆయన ముందే చెప్పారు, నేను రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటా, లేదంటే శుభ్రంగా వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు. సో అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళని ఇన్ఛార్జ్ గా వేస్తున్న సంగతి ఆయనకి చెప్పే చేసాం, ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. సో ఆయన అక్కడ వైఎస్ఆర్ రైట్ సార్, ఒక్క నిమిషం. లింగారెడ్డి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. లింగారెడ్డి గారు లింగారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. లింగారెడ్డి గారు, సరే ఏదేమైనప్పటికీ కూడా వచ్చేది మా ప్రభుత్వమే. కారణం ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఏమీ చేయలేదని 23 స్థానాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఏం చూసి మళ్ళీ అధికారం ఇస్తారు అని సూటిగా మీకు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏమైనా సమాధానం చెప్తారా మరి? ఒకటండి, ఇప్పుడు ఆయన ఏమి అర్థం లేకుండా అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే అంటే ఇప్పుడు చేసే సంక్షేమ పథకాలంటే నీలం సంజీవ్ రెడ్డి గారు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తారా? అప్పుడెంత బడ్జెట్ చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1,00,000 చిల్లర కోట్లు బడ్జెట్ ఇప్పుడు డబల్ అయింది కదా, దాదాపు 2.5 లక్షల కోట్లు అయింది కదా. అంటే 2.5 లక్షల కోట్లు బడ్జెట్ ఉండేప్పుడు చేసేటన్ని 1,00,000 చిల్లర కోట్లు బడ్జెట్ ఉండేప్పుడు చేస్తారా? ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్ తులిది చంద్రబాబు నాయుడుకి ఎంత చేసినారు చెప్పండి, అది చెప్పడు ఆయన. ఇంకోటి కూడా ఎంతసేపు సంక్షేమము మేము డబ్బులు పంచినాము. వీళ్ళు పంచినటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళు చెప్పేటువంటి ప్రకారమే 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు ఉచితాలు పంచినారు. అమ్మఒడి కానీ పెన్షన్లు కానీ అవన్నీ కానీ ఏమి మీరు కొత్తగా పెట్టారు చెప్పండి? అన్ని పాతవే. ఫీజు రింబర్స్మెంట్ కానీ పెన్షన్లు కానీ లేకపోతే మిగతా హాస్టళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ అవన్నీ కూడా పాత పథకాలే. మీరు అంత ఇంతో కొద్దిగా పెంచిండొచ్చు. మీరు పెంచిన దానికి బడ్జెట్ డబుల్ అయింది కదా. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈరోజు 3 లక్షల కోట్లు మీరు పంచినారు. 3 లక్షల కోట్లు పంచితే అప్పు ఎంత అయింది? సంవత్సరానికి 2 లక్షల చిల్లర కోట్లు అప్పు అయింది. అంటే 10 లక్షల చిల్లర కోట్లు 11 లక్షలు అప్పు అయింది. బడ్జెట్ ఎంత? సంవత్సరానికి 2 లక్షల చిల్లర కోట్ల చొప్పున దాదాపు 11-12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. అంటే వచ్చిందంత డబ్బు అప్పులు కానీ పన్నులు బడ్జెట్ ద్వారా వచ్చింది ఎంత? 22 లక్షలు 23 లక్షల కోట్లు వస్తే మీరు పంచింది 3 లక్షల కోట్లు. మిగతా 20 లక్షల కోట్లు ఏమైనాయి? ఎక్కడ ఏం కట్టారు చెప్పండి? పోలవరం కట్టారా? లేకపోతే ఏదైనా మౌలిక సదుపాయాలు చేస్తారా? కడప స్టీల్ ప్లాంట్ చేస్తారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చేస్తారా? రైల్వే జోన్కు స్థలమే లేదని చెప్తారు. ఎక్కడేం చేస్తారు? ఒకటి వినండి. ఇప్పుడు 23 లక్షల కోట్ల రూపాయలు అప్పులు బడ్జెట్ ద్వారా డబ్బు వచ్చింది. మీరు పంచింది 3 లక్షల కోట్లు. ఏమైనా మిగతా 20 లక్షల కోట్ల రూపాయలు చెప్పండి. దాని సవాలు చెప్పండి. ఆ లెక్కనైతే ఒక్కోరి పెన్షన్ 10,000 ఇవ్వాలి. మరి మీరు చేసే అప్పుల ప్రకారము బడ్జెట్ ప్రకారం ఇస్తున్నారా? కాబట్టి మారినటువంటి పరిస్థితులు, మారినటువంటి పెరిగినటువంటి ఆదాయాన్ని పట్టుకొని దాన్ని బట్టి సంక్షేమ పథకాలు ఉంటాయి, ఏదైనా ఉంటాయి. మీరు ఏం చేశారని చెప్పండి. లింగారెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టిక్కెట్ల కేటాయింపులో చాలా స్ట్రిక్ట్ గా వెళ్తుంది, చాలా డిఫరెంట్ గా వెళ్తుంది. అందరినీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే 101-175 అంటున్నారు. మరి దీనిపై మీ వ్యాఖ్య ఏంటి? మరి ఇప్పుడు మాకు 160 సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు వచ్చేసి 25 వస్తాయి అనేది మేము కూడా చెప్తున్నాము. 175 అంటే ఊరికే ఎట్లా మాట్లాడితే ఎట్లా? మరి 175 సీట్లు వచ్చినప్పుడు అన్నీ గెలిచినట్టే కదా. మరి ఎందుకు మార్చాలా? అంటే మార్చకూడదని చెప్పడంలే, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏమైందంటే నువ్వు 175 సీట్లలో 60 మంది నుంచి 20 మంది వరకు మారుస్తున్నావు అంటే ఏంటది? దాన్ని బట్టి ఏమి సంకేతం వస్తుంది? క్లియర్ కట్ గా లేదు అని వస్తుంది. ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేస్తారు. విశాఖపట్నంలో ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఆయన రాజీనామా చేస్తాడు. చెప్పేది ఇప్పుడు లింగారెడ్డి అన్న తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. పనిచేసిన 2014లో 14 కదంట 2009 అన్న మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో 2014లో మీకు సీట్ ఇవ్వకుండా వరదరాజు రెడ్డి గారికి సీట్ ఎందుకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ? దాని తర్వాత మళ్ళీ మీరు 2019లో మళ్ళీ మీరు పోటీ చేసి ఓడిపోయారు. మరి మిమ్మల్ని ఎందుకు మార్చారు అక్కడ? నేను ఒకటి అడుగుతున్నా, ఎక్కడైనా మార్పులు చేర్పులు గంటా శ్రీనివాసరావు గారు భీమిలి ఎమ్మెల్యే 2014-19 మంత్రి. విశాఖపట్నం నార్త్కి ఎందుకు మార్చారు? పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారిని తీసుకొచ్చి కొవ్వూరు ఎందుకు మార్చారు? కొవ్వూరులో ఉన్న జవహర్ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరుకి ఎందుకు మార్చారు? మా దగ్గర తీసుకుని 23 మందికి మీరు ఎందుకు సీట్ ఇచ్చారు? ఎందుకు మీ దగ్గర ఎవరు లేరా? 23 స్థానాలు అంతమంది పోటీ చేసిన అభ్యర్థులు ఎవరి దగ్గర సత్తా లేదని మా 23 మందికి సీట్లు ఇచ్చారు? నేను ఒక మాట ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మీరు ఆ క్వశ్చన్ చేశారు కాబట్టి నేను అంటున్నా. మీరు ఆ క్వశ్చన్ చేశారు కాబట్టి యార్లగడ్డ గారు ఏ పార్టీ? మా పార్టీ మీరు కలిసి సీట్ ఇప్పుడు దానికి నేను అంటే మేము ఎవరిని మారుస్తుంటే
మీకేంటి ఇబ్బంది అంటున్నాను నేను. ఎందుకంటే మాకు మాకేం టార్గెట్ ఇబ్బంది? మేము రైట్ రైట్ వందో, వెంకటరెడ్డి గారు 110, వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక 120 విషయం మేమేదో వెంకటరెడ్డి గారు ఒక నార్మల్గా విషయం అధికారంలో ఇక్కడ ఆయన కూర్చొని ఇబ్బంది ఏం ఆనందంగా అనట్లేదు వెళ్ళిపోలేదు సార్. ఇబ్బంది ఏం అనట్లేదు మేము అంత పెట్టుకున్న కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు టార్గెట్ మార్చడం దేనికి అనేది ఆయన చెప్పిన విషయం కాదండి. అది ఎవరి ఇష్టం వాళ్ళని ముందే చెప్పారు ఆయన నో ప్రాబ్లం క్యారెట్ ఆహా, కాదు నే- అది ఎంఎన్ఆర్ గారు, మేము పెట్టుకున్న టార్గెట్ చిన్న టార్గెట్ అనుకోండి. ఏది మేము పోయినసారి 100తో మేము కాదండి, అధికారంలోకి దాన్ని వచ్చింటే మాట్లాడండి, 120, అయిపోయింది. 130 వేస్తే చాలు అనుకుంటే మేము ఇన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన పని ఉండదు. రైట్ ఓకే లింగారెడ్డి గారు మేము- చెప్పండి ఏదో మేము చెప్పాలనుకుంటున్నారు బీసీలకి చెప్పండి కొద్దిగా ఎక్కువ లింగారెడ్డి గారు ఒక నిమిషం అవకాశం వెంకటరెడ్డి గారు ఇవ్వాలి. లింగారెడ్డి గారు చెప్తారు లింగారెడ్డి గారు చెప్పండి మేము చెప్పేది యా. ఇటువంటివి రాజకీయ పార్టీలలో ఎన్నికల్లో సహజం. ఉమ్, 4, 3, 5 మంది 10 మంది మారుతూ ఉంటారు, మేము కాదనంలే. ఉమ్, ఏం బాధేం పోతుంది, 175 మందిని మార్చుకోండి, 175 నియోజకవర్గాలకు మార్చుకోండి, ఒక 80 మందికో 100 మందికో కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వండి. మేమేమంటున్నామంటే ఇవి అసహజమైనటువంటి ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో ఏ ఎన్నికల్లో దేశంలో జాతీయ పార్టీలో కానీ ప్రాంతీయ పార్టీలో జరగనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇది మీ ఓటమికి స్పష్టమైనటువంటి సంకేతంగా మేము చెప్తున్నాం. సరే లింగారెడ్డి గారు ఒక సూటి ప్రశ్న ఒక సూటి ప్రశ్న మీకు లింగారెడ్డి గారు ఒక సూటి ప్రశ్న లింగారెడ్డి గారు ఒక సూటి ప్రశ్న 2019లో 23 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. సరే దాంట్లో కొంతమంది అటు ఇల్లరిటేలో కాసేపు పక్కన పెడదాం. సో ఈసారి ఎన్నికల్లో ఏ ధైర్యంతో వచ్చేది మేమే రానున్నది తెలుగుదేశం సర్కారే అని ఏ కాన్ఫిడెంట్తో మీరు చెప్తున్నారు? ఇప్పుడు తమిళనాడులో ఒక్కోసారి డిఎంకే కానీ ఏడిఎంకే కానీ 2-3 గెలుస్తారు. మరి వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాలేదా? అది కాదు ఇక్కడ. 2 సీట్లు ఉండేటువంటి బీజేపీ ఇప్పుడు 10 సంవత్సరాలుగా అధికారం లేదా? వాజ్పేయి గారు గెలవలేదా? ఆ లెక్క కాదు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని రంగాల్లో ఏ ప్రభుత్వం అయినా కూడా వైఫల్యం చెందుతూ ఉంటారు. కానీ ఇది అట్లా కాదు కదా. ఏ విషయంలోనైనా చూడండి, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మౌలిక సదుపాయాలు కానీ శాంతి భద్రతలు కానీ లేకపోతే ఒక స్పష్టత కానీ పారదర్శకత కానీ ఏది లేదు. ఇప్పుడు అరాచకాలు, ప్రతిపక్షాలపైన కేసులు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాము, విశాఖపట్నానికి రాజధాని పరిపాలన రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మేము పెట్టింది విశాఖపట్నం దగ్గర కదా సభ పెట్టింది. అదే విశాఖపట్నాన్ని రాజధానిగా రాష్ట్ర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు ఆమోదించుంటే అంత బ్రహ్మాండంగా చరిత్రలో లేని విధంగా 5 లక్షల మంది జనాభా వస్తారా చెప్పండి? అదే సంకేతం. ఈ 3 రాజధానుల విషయమే ఎప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీకి పోయి నేను ప్రత్యేక హోదా గురించి అడుక్కుంటాను, నేను పోరాడను, అడుక్కుంటాను, వాళ్ళ దయ వాళ్ళ దాక్షిణము, వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, నాతో పని లేదు సార్ ఇప్పుడు మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మళ్ళీ చాలా స్టోరీకి వెళ్ళాలి సార్. ఆయన అసలు ప్రత్యేక హోదా ఇప్పటి వరకు రాలేదంటే దానికి ప్రధాన అడ్డంకులు మీరే కదా సార్ అధికారంలో ఉండి. వద్దు ప్యాకేజీ ప్యాకేజీ ముద్దు హోదా వల్ల ఏమొస్తుందని చెప్పి నాశనం చేసి మళ్ళీ హోదా గురించి ఎందుకు మాట్లాడతారు? కాదు మళ్ళీ హోదా గురించి ఎందుకు మాట్లాడతారు సార్? కేంద్ర ఆ హోదా ప్రభుత్వం నాశనం నుంచి చేస్తే మేము మీరే బయటకు చెప్పండి. నాశనం చేస్తే దాన్ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు నానా తిప్పలు పడతారని చెప్పండి. మేము ప్రత్యేక ప్రజలకు హోదా అర్థమైంది కదా. కేంద్రంలో మా 2 మంత్రులు రాజీనామా చేశారు, అశోక్ గజపతి రాజు గారు, దేనికి సుజనా చేశారు? చౌదరి గారు. దేనికి చేశారు? మేము ప్రత్యేక బయటకు హోదా వచ్చాం, కోసమా? ప్రతి జిల్లాలో అన్నా, ధర్మ పోరాట సభలు పెట్టాం, అన్నా, పోరాటం. నిజానికన్నా. మీరేం చేశారు చెప్పండి? అన్నా మీరు ఒక మాట ఎంఎన్ఆర్ గారు చిన్నపిల్లాడు కదన్న బాబు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు కదా, వెంకటరెడ్డి గారు మనకు టైం అవుతుంది. సరే మిగతా పక్క విషయాలు పక్కన పెడితే ఫైనల్ గా ఒక ప్రశ్న సార్ చెప్పండి. ఒకటి సరే మీరు గెలవాలనేది గెలుస్తారనేది మీది ఏమవచ్చు, అది మీ అంచనా అవచ్చు, సరే దానికి ఎవరో అడ్డు చెప్పరు. కానీ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. లాస్ట్ టైం కూడా 7% పైగా ఆయన ఓట్లు సాధించుకున్నారు. ఇప్పుడు అంత ఎంత యాంటీ ఇన్కమ్ బేస్ అది ఖచ్చితంగా మీ ప్రభుత్వంకి ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలిస్తే ఏమి అసలు మీ ప్రభావం ఉండదని భావిస్తున్నారా వెంకటరెడ్డి గారు? ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్, వాళ్ళిద్దరు కాదు ఇంకో కొంతమంది ఉంటే వాళ్ళని కూడా వెంటేసుకొని రమ్మంటున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నాం అంటే, ఒకవేళ ఇప్పుడు రేపు పొద్దున బీజేపీ వాళ్ళతో కలవలేదు అనుకోండి, రేపు పొద్దున వాళ్ళు ఓడిపోయినాక ఏమంటారు? బీజేపీ అని కూడా వచ్చి ఉంటే ముగ్గురు కలిసి ఉంటే గెలిచేవాళ్ళమని చెప్పి మళ్ళీ ఏదన్నా మాట్లాడడానికి అవకాశం ఉండేది, వాళ్ళకి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నేనేమంటున్నా అంటే 2 రకాల పొత్తుల్లో వాళ్ళు వెళ్తారు సార్. ఒకటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ 3వది బీజేపీ రాలేదనుకోండి, 3వ ప్లేస్ లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఈ పొత్తుతో వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం మేము. వాళ్ళు అంతమంది కలిసి వస్తే ఏముంటది? కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో 0, బీజేపీకి 0,
ఏదో జనసేనకు 0 ఒక సీటు, అది కూడా పోలేదు. సో తెలుగుదేశానికి ఉన్న 23 మందిలోనే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారో వాళ్ళకే తెలియదు. సో వీళ్ళందరూ కలిసి వస్తే ఏమొస్తుంది? వీళ్ళందరితో పాటు ఇంకెవరన్నా ఉంటే వెంటేసుకోనండి, నో రైట్, ఓకే. ప్రాబ్లం. లింగారెడ్డి గారు కదా, మేము లింగారెడ్డి గారు సింగిల్గానే టైం అవుతుంది మనకి. వస్తా ఉన్నాం. ఫైనల్ గా చెప్పండి, వాళ్ళు ఎంతమంది వచ్చినా గెలుపు మాదే అని చెప్తున్నారు. మరి ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? ఇప్పుడు ఒకటండి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి బీజేపీకి మరి వాళ్ళ దాంట్లో లేరా? మిగతా పార్టీలో పొత్తులో లేవా? అరే వాళ్ళు గెలవలేకనా వాళ్ళు పొత్తులో పెట్టుకోండి. మీది అంటరాని పార్టీ. సార్ అంటే మీరు మీ పార్టీతో మీ పొత్తులు నాయకులతో తప్ప మీకు ఏ ఇంకా పార్టీ వేరే కాదండి, కాదు ఏ సార్, మీకు పార్టీ పొత్తు జనాల్లో పెట్టుకుంటా బలం ఉంటే చెప్పండి. పొత్తులు ఎందుకు సార్ లింగారెడ్డి గారు? మీది జనాల్లో నియంత్రిత తెలుగుదేశం పార్టీ, పార్టీ అంటరాని బలం పార్టీ. ఉంటే, మీ పార్టీతో గెలిచే ఎవరు పొత్తు సత్తా పెట్టుకోరు. ఉంటే వాళ్ళతో అదేదో వీళ్ళతో పనేంటి సార్ అంటున్నా నేను. మీ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకోక అదే మీ బలంగా అరే చెప్తా మాకు ఉంటే వస్తున్నారు బాబు ఎట్లయితారండి? అంటున్నా, మాకు ఏ రాజకీయ పార్టీలతో రైట్, నేను వాళ్ళు ఒకటే పొత్తులే అడుగుతున్నా, అవసరం బీజేపీ లేదని కేంద్రంలో చెప్తున్నారు. బలం సరే, లేదా? మాకు వద్దు, మీకు ధర్మం బలం లేదా? ధర్మం మరి మా వాళ్ళు దగ్గరకు పొత్తులు వద్దయ్యా పెట్టుకోవడం మీరు. లేదా? మాకు ప్రజల బలం ఉంది, మాకు రాజకీయ పార్టీలు రైట్, రైట్. అవసరం థ్యాంక్ యూ లేదు. సార్, మనకి టైం క్లియర్ అవుతుంది. కట్గా థ్యాంక్ యూ ఉన్నాం సో మచ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ. వితండవాదం అంటారు ఇది. వితండవాదం ఏమైనా చెప్తారు మీరు? రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ లింగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. మీ ఇద్దరు కూడా మీ వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి మంచి డిస్కషన్లో పాల్గొనేందుకు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే రాజకీయాలు చాలా వాడివేడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.